ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మైసమ్మగూడెం శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో రాళ్ల కాలువను మరమ్మతులు చేసి ఎగువ నుంచి వచ్చే మురికి నీరు వెళ్లేలాగా చర్యలు చేపట్టి పంటల ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మైసమ్మగూడెంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాళ్ల కాలువ పనులు వెంటనే చేయాలని, పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం చేపట్టాలని, మైసమ్మగూడెం వద్ద కల్వర్టు నిర్మాణం చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, రైతులు బొడ్డు దుర్గారావు, పాతూరి జానకిరామయ్య మాట్లాడారు. రాళ్ల కాలువల బాగు చేయకపోవడం వల్లనే మైసన్నగూడెం శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో వందలాది ఎకరాలు పంట నీట మునిగి రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడం వలన తమ పొలాలకు వెళ్లే మార్గం మూసుకుపోయి రైతులు ఇబ్బంది పడవలసి వస్తోందని తెలిపారు. మైసన్నగూడెం నుంచి పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం సరిగా లేదన్నారు. రాళ్ల కాలువ బాగు చేయడానికి, కల్వర్టు రోడ్డు నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించాలని కోరారు. పంట నష్టాలను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు రాంబాబు, సీతారామయ్య, రైతులు పాముశెట్టి లింగయ్య, పాముశెట్టి వెంకటేశ్వరరావు, పాముశెట్టి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. పరిశీలించడం కోసం ఇవాళ గ్రామాలన్నీ కూడా పర్యటన చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే మైసన్నగూడెం వస్తే ఇక్కడ ఏదైతే రాళ్ల కాలువ ద్వారా నీళ్లు నిలిచిపోయి కిందకు మురిగెళ్ళే మార్గం లేక మొత్తం అంతా కూడా ఏదైతే వీళ్ళు పొలాలకు వెళ్ళే మార్గం, దారి, రోడ్డు ఉన్నదో అదంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. దీంతో దాదాపు 1500 ఎకరాలకి వెళ్ళే మార్గం లేక, రైతులు పొలాలకు వెళ్ళలేక, ఆడు రెడ్డి గణపురం చుట్టూ 15 కిలోమీటర్లు వచ్చి వెళ్ళే పరిస్థితి లేక, కనీసం దోళ్ళకి గడ్డి కోయడానికి కూడా మార్గం లేక ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత అనేక సంవత్సరాల నుంచి ఈ రాళ్ల కాలం వలన రైతులు ఇబ్బంది పడుతున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా ఈ రాళ్ల కాలం మీద ఇక్కడ ఈ ప్రాంతంలో కల్వర్ట్ నిర్మాణం చేయాలి. రెండోది ఏదైతే మొత్తం మూసుకుపోయి మొత్తం చెత్తా చెదారం అట్లా మొక్కలతో నిండిపోయిన రాళ్ల కాలువని బాగు చేయడం ద్వారా మురుగంతా కూడా సాఫీగా కిందకెళ్ళే మార్గాన్ని ఆ రకంగా బాగు చేయకపోతే కనుక ఈ రకంగా ప్రతి సంవత్సరం ఒక మోస్తరు వర్షం వస్తేనే రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది తమ పొలాలకు వెళ్ళే రోడ్డు కూడా పాడైపోయిన పరిస్థితి ఉన్నది. పంటలు తెచ్చుకోవాలని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్డు కూడా వెంటనే నిర్మాణం చేయాలి, బాగు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. రెండోది ఈ రాళ్ల కాలం వలన ఈ వాటర్ అంతా కూడా నిలిచిపోవడం వల్ల పంటలన్నీ కూడా ముంపు గురవుతూ ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 200 ఎకరాలు ముంపులోనే ఉంది. ఈ పంట అంతా కూడా నిలబడి కనబడుతున్నా సరే సుంకంతా రాలిపోయి పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం పంట అంతా నష్టంలో ఉంది. కాబట్టి ఈ పంట నష్టాలను కూడా నమోదు చేసి నష్టపోయిన రైతులు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి రాళ్ల కాలువను బాగు చేయడం, కల్వర్ట్ నిర్మాణం చేయడం, రోడ్డు నిర్మాణం చేయడం, పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించడం, ఇట్లాంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రైతు సంఘంగా ఈ సమస్య మీద ఆందోళన చేపడతామని, అలాగే గౌరవ ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్డీఓ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా వినతిపత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అవసరమైతే పొలాలు, పుల్లేపూడి పొలాలు ఒక 150 ఎకరం వరి మునిగిపోతుంటుంది రాళ్ళ కాలువకి. ఇది 1 కిలోమీటర్ లెక్క దీన్ని బాగు చేయాలన్న కాలువని. ఎప్పుడు ఇలాగ పంట పాడైపోతుందండి. చిన్న సన్నకారు రైతులు 1/2 ఎకరం, ఎకరం, 2 ఎకరాల లోన రైతులేనండి. వీళ్ళంతా చిన్న సన్నకారు రైతులు. ఎస్సీ, బీసీ, ఎస్టీలు కూడా ఉన్నారన్న ఈ కాలం మీద, ఈ పొలాల మీద. ఈ పొలం ఒక 1500 ఎకరానికి దారండి. ఈ కాలువ ఒక 1500 ఎకరానికి దారి వెళ్ళద్దండి గణపురం దాకా. దీని మీద ఏమాత్రం వర్షం పడినా బోళ్ళంతా నీళ్ళు నిలిచిపోద్దండి. వ్యవసాయానికి ఇబ్బంది అండి. ఆడకూలీళ్ళు వెళ్తా చాలా ఇబ్బంది పడుతున్నారండి. రైతులు వ్యవసాయం కూడా మానేస్తున్నారు. దీనివల్ల పశువులకి మేత ఉండలేదండి, పశువులకి వెళ్ళి మార్గం ఉండలేదండి. మొత్తం అంతా వ్యవసాయానికి సగం పొలం పుల్లేపూడికి, శ్రీనివాసపురం, మైసన్నగూడెం వీటికి సంబంధించిన పొలాలు ఎక్కువ సగం పొలం ఈ దారికే వెళ్ళాలండి. మైసన్నగూడెం గ్రామం పుల్లేపూడి రేల కాలువ సీలోకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. పోనత్తో వారం రోజుల దాకా సీలోకి వెళ్ళడం లేదు. తర్వాత ఈ పక్కన దగ్గర 150 ఎకరం ముంపుకు గురవుతుందండి. ఒకవేళ ఇప్పుడు దాటిన ఉరిసేలు కోసిన తర్వాత పనులో కొట్టుకుపోతుందండి. గేదెలకి నీళ్ళు ఆడతాక కానీ మేత ఆడతాక కానీ వెళ్ళే అవకాశం లేదండి. ఇప్పుడు కాలువ వస్తే వారం రోజులు తగ్గదండి. లేదంటే గణపురం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. అలా రావాలంటే దగ్గర 15 కిలోమీటర్లు లెక్క వస్తుందండి.